కారు పార్టీలో కవిత కల్లోలం ఇప్పట్లో ఆర్యలా కనిపించట్లేదు. పార్టీలో పరిస్థితులు బాలేవంటూ అధినేత కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత చిచ్చాట్ల పేరుతో పొలిటికల్ సెన్సేషన్ గా మారిపోయారు. రోజురోజుకి డోస్ పెంచుతూ తెలంగాణ ప్రజలకు పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చూపిస్తున్నారు. లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేసిన కమలం పార్టీపై మరోమారు కన్నెర చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర అంటూ నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయ చర్చ రచ్చలేపుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని బాగుపడిన పార్టీలు చరిత్రలో లేవన్నారు కవిత. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే అసలు ఒప్పుకోనని ప్రసక్తి లేదని అంటున్నారు ఆమె. బీజేపీ వైపు బీఆర్ఎస్ అసలు చూడొద్దని అంటున్నారు. తనకంటూ ప్రత్యేకంగా జెండా ఎజెండా లాంటివి ఏమి లేవన్న ఆమె పార్టీని కాపాడుకోవడమే తన ఎజెండా అన్నారు. ఈ లేటెస్ట్ చిట్చాటే ఇప్పుడు రచ్చలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. గులాబీ కమలం రెండు ఒకటేనని, ఆ రెండు పార్టీలు ఢిల్లీలో ఫ్రెండ్స్ అన్న విషయం కవిత కామెంట్స్ తో మరోసారి క్లారిటీ వచ్చిందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆడించేవారు వీరే, ఆడేవారు వారే అంటూ ఆయన కూడా చిట్చాట్లోనే రియాక్ట్ అయ్యారు. అటు కవిత ఇటు కాంగ్రెస్ నేతల కామెంట్స్ పై కారాలు మిరియాలు నోరుతున్నారు కాషాయం పార్టీ నేతలు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి కావాలి పొత్తు? ఎందుకోసం విలీనం అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫుల్ సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. అసలు బీఆర్ఎస్ లో తమకు అవసరమే లేదంటూ పేర్కొన్నారు.